వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పటి వరకు కూడా. అంటే జూన్ 4 తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అయితే వాళ్ళు న్యాయ రాజధానిని ప్రకటించారు. టీడీపీ ఏమో బెంచ్ మాత్రమే తెస్తానంటుంది. ఇప్పుడు మీ మద్దతు ఎవరుకుంటోంది? ఈ సమస్యను హైలైట్ చేయడానికి మా కర్నూలు బార్ అసోసియేషన్ దగ్గరికి విచ్చేసినందుకు మీకు భరత్ గారికి, నాగరాజు గారికి, భరత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక చర్చనీయాంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. బెంచ్ గా హైకోర్టుగా మద్దతు అంటే న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మా ఓటు బెంచ్కి ఇస్తాం. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించాలి మనం. 34,000 ఎకరాలు రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు భూములు ఇచ్చారు. ప్రభుత్వం కూడా అగ్రిమెంట్ చేసుకుంది వాళ్ళతో. ఆ అగ్రిమెంట్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కాదని దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం లొంగో రకంగా వ్యతిరేకంగా పోతే అది న్యాయపరంగా చెల్లదు. అది మీ మద్దతు ఎవరుకుంటోంది? ప్రతి పార్టీకి ఒక ఎజెండా అనేది ఒకటి ఉంటది. ఆ ఎజెండాల పైన న్యాయవాదులకు మేము ఆలోచిస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీంకోర్టులో ఏమేసినారండి, అసలు హైకోర్టు ప్రతిపాదనే మా దగ్గర లేదన్నారు. ఇంకా ఎట్లా నమ్ముతాం మేము? హైకోర్టు ప్రతిపాదనే మా దగ్గర లేదన్నప్పుడు హైకోర్టు ప్రతిపాదన ఉంటే ఇక్కడ చూపించాలి కదా ఆయన. అది లేకుండా ఊకే జస్ట్ సీమ గర్జనని పెట్టి ఊకే సీమ ప్రజలందరూ మోసం చేసే విధంగా మేము ఇక్కడ కట్టేస్తున్నామని. ఎక్కడ కట్టారు? 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలకు. 5 ఏళ్లలో నువ్వు చేసేది 0 మరి మళ్ళా ఇంకా గొర్రెలకి నిన్ను నమ్మాలంటే ఎందుకు నమ్ముతాం మేము? తిక్కోలం ఏమన్నా? తిక్కోలం కాదు కదా. కాబట్టి న్యాయవాదులుగా, సామాజిక కార్యకర్తలుగా, సామాజిక ఇంజనీర్లుగా మాకు ఒక ఆలోచన ఉంది.